ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇష్యూని మనం చూద్దాం. సో పవన్ కళ్యాణ్ మీద చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అదేవిధంగా వ్యతిరేకత కూడా కొంతమంది వాళ్ళు వ్యతిరేకత చేస్తూ ఉన్నారు. ఏమనిపిస్తుంది పిఠాపురంలో సంబంధించిన ఊరు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు రాజకీయాలకు అవసరం? ఇప్పుడు ఎవడు అన్నా అవునన్నా కాదన్నా వాస్తవం ఇది. ఎందుకంటే సొంత డబ్బులతో రాజకీయం చేస్తూ 10 మందికి సేవ చేయాలన్న సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాలు చేయాలని ముందుకొచ్చాడు. ఒక అద్భుతమైన బంగారం లాంటి జీవితాన్ని పణంగా పెట్టి ఇప్పుడు ఒక నెల రోజులు పనిచేస్తే 100 కోట్లు దాటి వచ్చేటటువంటి వృత్తిలో ఉండి కూడా ఈవేళ ప్రజల కోసం పనరాని పాటలు పడుతూ తినరాని తిట్లు తిట్టించుకుంటూ ఈవేళ ప్రజల మధ్యలో ఉండి వారికి న్యాయం చేయాలని ఎంతో తపన పడుతున్న మహానుభావుడు మాత్రం పవన్ కళ్యాణ్. ఇది ఎవడన్నా చెప్పుకుని నాకు అనవసరం, కానీ ఇది మాత్రం నిజం. కానీ అలాంటి వ్యక్తి మీద కూడా ట్రోలింగ్స్ అదేదో కొట్టేశాడు ఒకడంటాడు, ఎవడో జడశ్రవణం లాంటి ఒక సన్నాసి ఒకడు అంటాడు పవన్ కళ్యాణ్కి రోజుకు 50 కోట్లు ఇస్తున్నాడు చంద్రబాబు. ఆడెవడో అవలేగాడు, ఆడు వేస్ట్ గాడు. కానీ వాడు రోజు వచ్చి పవన్ కళ్యాణ్ తిడితే ముందు ఫేమ్లోకి వస్తానన్న ఆలోచనలో ఉన్నాడు. అలాంటి వ్యక్తులు రారండి. ఎందుకంటే నేను కూడా రోజు ఒక మైక్ పెట్టుకుని మాట్లాడగలుగుతా. మాట్లాడడం రాదంటే అలాంటి కుక్కల గురించి మాట్లాడి మన వాల్యూని మన పరువుని తీసుకోకూడదు. వాస్తవంగా మంచిని మంచి చెడుని చెడుగా చెప్పుకోవాలి, అది ఎవడైనా కానీ. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు మనకు కావాలి. మన ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎలాంటి కరెక్షన్ లేని, ఎలాంటి లంచం తీసుకున్నటువంటి నాయకుడు సొంత డబ్బులతో రాజకీయ నాయకుడు. ఒక సర్వే ఇచ్చినటువంటి కితాబ్ అది ఎవడన్నా కాదన్నా వాస్తవమే కదా. కాబట్టి అలాంటి పవన్ కళ్యాణ్ని కూడా ఈ దోపిడీదారులు, ఈ ఆర్థిక నేరస్తులైనటువంటి కొంతమంది దొంగ వెధవలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు దోపిడీ చేసేసుకున్నారు, పట్టుబడ్డారు, 1000 కోట్లు పట్టుబడ్డాయి. పట్టుబడినటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని నిష్కారణంగా మాట్లాడడం, ఆ దోషెత్తనాడు అనడం, ఏదో ప్యాకేజీ స్టార్ అనడం, ఇలాంటి చీప్ క్వాలిటీ మాట్లాడి దత్తపుత్రుడు అనడం. వాళ్ళు పోయారనుకో, నాశనం అయిపోయారు. ఏదేమైనా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఎంతో అద్భుతంగా పరిపాలన చెబుతారు. కొన్ని విషయాలు చెప్తాను నేను, ఎందుకంటే చెప్పాలి ఈ సందర్భంగా. ఏం చేసేసాడని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మనకి అట్టడుగున జీవనోపాధి సరిగ్గా లేక ఇబ్బందులు పడేటటువంటి అట్టడుగున్నటువంటి వర్గం ట్రైబల్స్, గిరిపుత్రులు. అలాంటి వారి జీవితాలు బాగుండాలని వారి ఇళ్ళకెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బస చేసి వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళకి రవాణా సౌకర్యం కోసం కానీ, అలాగే మంచినీటి సౌకర్యం కోసం కానీ, కరెంటు విద్యుత్ సౌకర్యం కోసం కానీ 1050 కోట్లు వెచ్చించి వాళ్ళకి పనులు చేసి పెట్టాడు. ఇది కళ్ళు కనపడలేదు చాలామందికి, అది చెప్తున్నాను. మొన్న 2150 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వెళ్ళి పంచాయతీలకు తెచ్చుకుని ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తున్నాడు. అవి కూడా కళ్ళు కనిపించట్లేదు చాలామందికి. అలాగే 300 కోట్లు పైచిలకు పిఠాపురం అభివృద్ధి కోసం ఆయన కేటాయించి అన్ని పనులు చేపిస్తున్నాడు. అవి కనపడలా. ఇప్పుడు మత్స్యకారుల కుటుంబాలు, దుర్భరమైన జీవితాలు అనిపిస్తున్నటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. సముద్రంకి వెళ్తే తిరిగి వస్తారో లేదో కూడా తెలీదు. వారం 10 రోజులు సముద్రంలోనే ఉంటారు. అక్కడ ఏ తుఫాను వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో లేదు. అలాంటి కుటుంబాలకి భరోసా కల్పిస్తూ అలాంటి యువత భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది కూడా ఆపోజిట్ వాళ్ళు కళ్ళు కనిపించలేదు. ఆర్థిక నేరస్తులుగా లక్షల కోట్లుగా దోసేసి దొంగలుగా ఉన్నటువంటి ఈ వ్యక్తులు పవన్ కళ్యాణ్ని నిష్కారణంగా మాట్లాడడం, దానికి కొంతమంది జై కొట్టడం దానికి అసలు ఏమైపోతుంది? సమాజం పట్ల ఎవరికి బాధ్యత అవసరం లేదా? ఈవేళ బాధ్యతగా ప్రవర్తించి మనల్ని ఏలేవాడిని మంచివాడిని తెచ్చిపెట్టుకోవాలి. మీకేమనిపిస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద? మీ అభిప్రాయం ఏంటి అసలు మామూలుగా? ఇప్పుడు ఇంకా వైసీపీ ఇంకా వాళ్ళని ఘోరంగా ఇంకా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది, మీరేమనుకుంటారు? ఏమండి, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గురించి 4 మాటలు చెప్దాం. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి తెలుగు తక్కువ పరిపాలన చేశాడనడానికి 4 మాటలు చెప్తా. పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేశాడు. వాలంటీర్స్ని పెట్టి వాలంటీర్స్ ద్వారాగా పంచాయతీ ప్రెసిడెంట్లకు గౌరవం లేకుండా, పంచాయతీ మెంబర్లకు గౌరవం లేకుండా వాళ్ళని చాలా దిగువ స్థాయికి దింపేసి వాళ్ళని అసలు పనికిరాని వాళ్ళుగా చిత్రీకరించి మూలం కూర్చోబెట్టాడు కదా. ఎక్కడా కూడా పంచాయతీకి నిధులు ఇవ్వలేదు. అన్ని కార్యక్రమాలు ఈ వాలంటీర్ల ద్వారాగా ఏదో పంచాడు. ఇది జగన్ మనుషులు అన్నట్టుగా చేశాడు. ఫస్ట్ తప్పు. రెండవది, సంక్షేమ ఫలాల పేరుతో సంక్షేమ ఫలాన్నే నమ్ముకుని అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ కొంత దోపిడీ జరిగింది.
ఆ నవరత్నాల పేరుతో కొంత దోపిడీ జరిగింది, కొంత మంచే జరిగింది కాదనలా. కానీ అభివృద్ధి ఎక్కడ? ఇప్పుడు ఎవడైనా ఏ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఒక పెద్దన్నవాడు బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాడు. బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మనకు దగ్గరలో కంపెనీలు నిర్మితం అవ్వాలి, ఐటీ కంపెనీలు నిర్మితం అవ్వాలి. ఇలాంటివన్నీ నిర్మితం అయితే మన బిడ్డలకి భవిష్యత్తు మనకు దగ్గరలో దొరుకుతుంది. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేక తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా పోతూ ఎక్కడికెక్కడికో పోయి మన వాళ్ళంతా బతుకుతున్నారు, మద్రాసు అటు రాష్ట్రాలకు పోయి. కానీ ఈవేళ మనకు దగ్గరలో మంచి కంపెనీలు నిర్మించుకుని బిడ్డలకి భవిష్యత్తు చూపించగలిగితే మన బిడ్డలు మన దగ్గరే ఉంటారు. లేదు బయట రాష్ట్రాలకు పోతే ఏ సంవత్సరానికి ఒకసారి వస్తారు, అదే మన దగ్గరలో ఉంటే వారానికి 2 రోజులు మన ఇంట్లోనే ఉంటాడు కదా. అది ఆలోచించరంటారా? కాబట్టి ముందు చూపు లేనటువంటి వ్యక్తి, పరిపాలన చేతగానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డికి 2029లో మేము వస్తే అంత రప్ప రప్ప అంటున్నారు కదా, మరి దాన్ని ఏ విధంగా చూస్తారు? అవన్నీ డాంబికాలు మాటలు. చేతగానోడు ఏదో అంటాడంట, 2 కాళ్ళు లేనోడు అనకూడదేమో నేను లేచితో మంచోడు కాదన్నాడంట. అది అయ్యే పనులు కాదండి. ఇప్పుడు ఎలా వస్తాడు చెప్పండి? ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని వస్తాడు? అది అయ్యే పని కాదు, అది జరిగే పని కాదు. ఆయన వచ్చేదానికి అతను ఏమాత్రం ముందు చూపుతో రాష్ట్ర పరిపాలన చేశాడు? ఏమి చేయలే. ఏది ఒక్క విలేకరుల సమావేశం అభివృద్ధి మీద ఎప్పుడైనా పెట్టాడా? ఇప్పుడు మనమంతా మాట్లాడుతూ ఉన్నాము, ఏ రోజైనా అభివృద్ధి మీద, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఒక సమావేశాన్ని పెట్టాడా? ఏం లేదు. ఎందుకంటే చేయలేదు కాబట్టి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, గూగుల్ వచ్చింది, తర్వాత ఇంకా చాలా కాగ్నిజెంట్ చాలా మంది వచ్చి ఏపీకి వస్తుందని చెప్పేసి మనకు అందరూ చూస్తున్నాం న్యూస్లో. కానీ ఇప్పుడు మన సంక్రాంతి పండుగకి ఏం కంపెనీలు పెట్టారంటే రికార్డింగ్ డ్యాన్స్ కంపెనీలు, గుండాట కంపెనీలు, కోళ్ల పందాల కంపెనీలు, ఇంకేవో రకరకాలని ఇప్పుడు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏపీ ప్రభుత్వం సాధించిందని కొంతమంది సోకాల్డ్ పేర్లు ఎందుకులే కానీ వైసీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి ఏం సమాధానం చెప్తారు? ఏ వంక లేకపోతే డొంకట్టుకుని ఏడ్చాడంట. ప్రతి సంవత్సరము మేము పుట్టిన కాడి నుంచి చూస్తున్నాం, ఆ గుండాటలు చూస్తున్నాం, ఆ 4 రోజులు ఆ ప్యాకెట్లు చూస్తున్నాం, ఆ డ్యాన్సులు చూస్తున్నాం, రికార్డింగ్ డ్యాన్సులు చూస్తున్నాం, కోడి పందాలు చూస్తున్నాం. మాకు తెలియని ఏంటి ఎప్పటి నుంచో చేస్తున్నాం, ఎప్పటి నుంచో చేస్తున్నాం. పర్మిషన్ 3 రోజులు పర్మిషన్ ఎవడు తీసుకోడండి. ఎవడో ఏదో గాలి మాటలు చెప్తే చెప్పొచ్చు, కానీ 3 రోజులు పర్మిషన్ తీసుకోరు. అక్కడ ఉన్నటువంటి పెద్దల సమక్షంలో ఈ ఆటలు, ఈ పండగ కార్యక్రమాలు, గుండాటలు అన్నీ జరుగుతాయి. అది వాస్తవం. అదేదో కొత్తగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టిన ఆటలేం కాదే. కాబట్టి వీళ్ళు ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనము ప్రభుత్వం ద్వారాగా ఏ కార్యక్రమాలు చేస్తుంది, ఫ్యూచర్ కోసం ఏ కార్యక్రమాలు చేస్తుంది, బిడ్డల భవిష్యత్తు కోసం ఎలాంటి ఉద్యోగ కల్పన కోసం ఎలాంటి ప్రాజెక్టులు తీసుకొస్తుంది, ఇది కదా ఆలోచించేది. కాబట్టి వేళ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇంకో 10 సంవత్సరాలు కలిసి ఉంటే, ఇంకో 10 సంవత్సరాలు ఈ కుటుంబంలో అందరం కలిసి ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆయన కలిసే ఉంటుందని చెప్పాడు. ఉండాలని చెప్తున్నాడు. ఎందుకు? రాష్ట్రాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చింది. విడిపోయింది రాష్ట్రం. ఇది వనరులన్నీ తెలంగాణకు వచ్చాయి, ఆంధ్రాలో ఏమీ లేవు. కంపెనీస్ లేవు, ఐటీ కంపెనీస్ లేవు, ఫ్యాక్టరీస్ లేవు. ఏవో కొన్ని రంగాలకు అలా తట్టబుట్ట సర్దుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం మంచి సహకారం చేస్తూ అన్ని కంపెనీలు ఇక్కడ పెట్టి ఏర్పాటు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఇంకో 10 సంవత్సరాలు ఉండట్టయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. అంటే అమరావతి అయిపోద్దండి. అమరావతి లైవ్ ఇప్పుడు నేను మొన్న వెళ్ళాను అమరావతికి. కడుతున్నారు ఒక్కొక్క పెద్ద బిల్డింగ్ ఒక కిలోమీటర్, కోటి కిలోమీటర్. ఇప్పుడు వెంటనే అయిపోవడానికి హైదరాబాద్ కాదు ఇది. గ్రాఫిక్స్ కాదండి. గ్రాఫిక్స్ అని ఎవరు ఏడ్చారు కానీ వాళ్ళు తెలివి తక్కువ. కానీ ఈయన ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం ఒక చోట పెడుతున్నాడు. అద్భుతంగా చుట్టూరు అభివృద్ధి చేయాలని ఒక ప్లానింగ్లో ముందుకు వెళుతున్నారు. రోడ్లన్నీ మంచి అద్భుతంగా వేస్తున్నారు. వేళ అయిపోదు, ఇంకో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పోతుంది. సామాన్యం కాదు. ఒక రాష్ట్రానికి మన రాజధాని నిర్మించడం అంటే తెలుగు తక్కువ. ఈయనకేం రాజధాని మూడు రాజధాని 3 ముక్కలు అట్లాడారు. ఆయా తెలుగు తక్కువ, ఆయనకేం తెలదు కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటాడు. ఏదేమైనా అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఎవరైనా కానీ, ముందు చూపు కాంక్షించే వాళ్ళు ఎవరైనా కానీ ఒకసారి అమరావతిలో చూస్తే ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు పెడుతున్నారు, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ని కడుతున్నారు, ఎక్కడ ఏ బిల్డింగ్లు కడుతున్నారు, ప్లానింగ్ ఏంటి, విజన్ ఏంటి, ముందు చూపు ఏంటి తెలుస్తుంది. నువ్వు మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బెబ్బెబ్బే ఎంఎంఏ అంటే పని జరగదు. దానికి అభివృద్ధి చేయడానికి చాలా టైం పడుతుంది. అభివృద్ధి అయిన తర్వాత పిల్లల భవిష్యత్తుకి మంచి మార్గం సుగమం అవుతుంది.